చెప్పే పరిస్థితి వస్తుంది. సార్ తెనాల్లో 3rd డిగ్రీ డ్యూటీ చేయడమేనా? అనిత గారు మాట్లాడిన మాటలు తప్పు చేసిన వారిని బహిరంగ శిక్షిస్తే తప్పేంటి అంటున్నారు హోంమంత్రి గారు. ఓహో, అలా అయితే పోలీస్ స్టేషన్లో ఎందుకండి? పోలీసులందరినీ చెట్టు కింద టేబుల్కి వేసి కూర్చోబెట్టి పెద్ద పెద్ద కర్రలు అవన్నీ ఇస్తే వాళ్ళు చేస్తారు కదా. వర్మ, మీరు గుర్తుంటే మనం మాట్లాడిన రోజు హైయెస్ట్ దానికి రెస్పాన్స్, పబ్లిక్ రెస్పాన్స్ అంత ఉంది. ఇది కూడా వైసీపీ అంటే నేనేం చెప్పలేను సార్. పోలీసులను నేరస్తులు, కరుడు కట్టే నేరస్తులైనా వాడి మెడ మీదో తొడ మీదో కాళ్ళు పెట్టి పటా లాఠీ విరిగేటట్టు కొట్టొచ్చని ఏ చట్టం చెప్పలేదు. అది ఏ పోలీసులకు కాదు, మంత్రులకు కూడా అధికారం లేదు, చట్టంలో అధికారం ఇవ్వడం లేదు. అంకుశం లాంటి సినిమాల్లో నాకు కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్ అని వాళ్ళు ఏదో కొన్ని చేస్తుంటారు. అవి సినిమాటిక్గా చేస్తారు, కానీ బయటకు వస్తే వాళ్ళని కూడా మామూలు చట్ట ప్రకారమే వాళ్ళు నడవాల్సి వస్తుంది. నేను కూడా విన్నాను, ఇది తెనాల్లో వాళ్ళ మీద వాళ్ళ రికార్డ్ బాగాలేదు, అదంతా అయిండొచ్చు. దానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. కానీ ఆమె వాళ్ళని ఏదో సమర్థిస్తూ దాన్ని మేము ఆమోదించామని చెప్పడం వేరు. ఏదో అనుకోకుండా జరిగింది అట్లా సమర్థిస్తూ అంటే మిగతా చోట్ల అంటే తెనాల్లో ఒక్క చోట జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం. అన్ని చోట్ల ఇలాగే చేయడం మొదలు పెడితే అప్పుడేమవుతుంది? డాక్టర్ సుధాకర్ను చేసినది మీకు గుర్తులేదా? నాకు గుర్తుంది. ఆ రోజు డాక్టర్ అనిత గారు నేను కూడా ఒక టీవీ చర్చలో పాల్గొన్నాం. ఇది సుధాకర్ బాగాలేని రోజు ఎవరు ఆమోదించలేదండి. జగన్ చేసినా ఆమోదించరు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినా కానీ ఆమోదించరు. అందులో తెనాల్లో ఆంధ్ర ప్యారిస్ అని చెప్పుకునేటటువంటి తెనాలిలో ఎన్నో ఉద్యమాలు ఇవన్నీ చూసిన చోట వాళ్ళు ఇలా చేస్తే అది తప్పు అని చెప్పడానికి బదులు, లేదా అలా జరగకుండా చూస్తాము అని చెప్పడానికి బదులు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి అంటే అందరికీ ఇలాంటి అనుమతి ఇస్తే నిజంగా అది ఏమవుతుందో కూడా నాకు తెలీదు. ఇంకా రెండో మాట అండి, వాళ్ళు దళితులు అంటున్నారు, నేరాన్ని బట్టి తప్ప కులాన్ని బట్టి చూస్తారని ఇంకో చర్చ కూడా తీసుకొచ్చారు. ఈ చర్చ వంగలపూడి అనిత గారు తీసుకొస్తున్నారు కాబట్టి ఆమెకి సామాజిక నేపథ్యాలు ఇవన్నీ కూడా ఆమెకు హోంమంత్రిగా ఆమెకు బాగా తెలుసు. కానీ తప్పకుండా భారతదేశంలో అది కూడా చూస్తారు. ఆ తేడా చూసినప్పుడు చట్టాన్ని మినహాయించమని ఎవరు చెప్పడం లేదు, చట్టాన్ని పాటించమని చెప్తున్నారు. కానీ అనవసరమైన కొత్త ఉద్రిక్తతలకు, కొత్త ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా చూడడం ప్రభుత్వానికి, పోలీసులకు కూడా అది చాలా వాళ్ళ విధి నిర్వహణకు అది ఉపయోగకరం. అంతేగాని ఈ కారణం వల్లే చేశారు, ఆ కారణం వల్ల చేయలేదు, చాలామందిని ఎందుకు చేయలేదు లాంటి ప్రశ్నలకు జవాబులు ఉండదు కదా. కాబట్టి ఒక్కసారిగా ఈ పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళందరూ నేరస్తులు, ఆ పార్టీ వాళ్ళు ఉంటే వీళ్ళందరూ నేరస్తులు, ఇంకా చట్టం ఏమైపోతుందండి. కాబట్టి తప్పకుండా చర్య తీసుకోండి వాళ్ళ మీద. అందులో కానిస్టేబుల్ మీదే హత్యా ప్రయత్నం అన్నారు కాబట్టి పోలీసులకు ఎక్కువ కోపం వచ్చి ఉండొచ్చు. కానీ జరిగింది బాగాలేదు. అలా ఎప్పుడు అన్ని చోట్ల చేస్తే కుదరదు. ఆ మాట హోంమంత్రి నుంచి రావాల్సింది కాదు. డ్యూటీ చేసుకోండి. డ్యూటీ 3rd డిగ్రీ ఈజ్ నాట్ ఏ డ్యూటీ. అవును, లా అండ్ ఆర్డర్ ఇస్ ది డ్యూటీ, లా ఇస్ ది డ్యూటీ. అండ్ ఏమనాలి, వాళ్ళని కోర్టు ముందు హాజరుపరచడము, కోర్టు చెప్పినట్టు చేయడం పోలీసుల డ్యూటీ. అంతేగాని ఆ మాటకు వస్తే 2-3 చనిపోయారు ఈ మధ్యకాలంలో. ఈ ఆరోపణలు వాళ్ళ మీద విచారించే ఈ క్రమంలో 1-2 చనిపోయిన ఘటనలు కూడా జరిగాయి. అవి వాటి నుంచి నేర్చుకోకపోతే ఒకటండి, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వైకుంఠపాలి అని చంద్రబాబు గారు చెప్పినట్టు పార్టీలు అటు ఇటు కావచ్చు, పోలీసులు వాళ్ళే ఉంటారు సార్. అసలే కొంతమంది ఈరోజు హరీష్ రావు కూడా అంటున్నాడు, తెలంగాణ సభలో మాట్లాడుతూ రెడ్ బుక్లో అన్ని పేర్లు రాసి పెట్టుకుంటామని.